అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానుకోట గడ్డపై పెద్ద ఎత్తున మా పార్టీ శ్రేణులతో, రైతు సోదరులతో, ప్రతి ఒక్కరితో ఈ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన చేస్తున్న కుట్ర పైన ఇలా భారీ ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. తెలంగాణ వరప్రదాయన అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసే ప్రయత్నం మరి ఆంధ్రకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ ప్రకటనను ఎదుర్కోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కేసీఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు, తెలంగాణ నది జలాలను పక్క రాష్ట్రకు తరలించే ప్రయత్నం చేస్తున్న విషయం మనం అందరం గమనించవలసిన బాధ్యత మన పైన ఉంది. అలాగే కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్న విషయం మనం గమనించాలి. అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసివేయడమే. నిన్నటి దాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట మార్చడం, దాంట్లో అంతరాయం ఏంటిది? దీని వెనుక ఉన్న శక్తులు, వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకం, చేస్తున్న కుట్ర మాత్రమే. కాంగ్రెస్ పార్టీ సిబిఐకి ఇచ్చిన ఏ ఏజెన్సీ ఇచ్చినా భయపడేది లేదు. కేంద్రంలో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటాం. బెదిరింపులకు, కేసులకు మా పార్టీ కొత్త ఏమీ కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, ఎన్ని త్యాగాలకైనా సిద్ధం. ఈ రోజు మహబాద్కు 4 మంత్రులు వస్తున్నారు. వాళ్ళు రానున్న నేపథ్యంలో ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏంది, వర్గపెట్టింది ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంది. మా ప్రభుత్వంలో కట్టిన కాలేజీలకు, మేం పని చేసిన పనులకు ప్రారంభించడం కాదు, మీరేం చేశారో చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఇవాళ 20 రోజుల క్రితమే ఇవ్వవలసిన యూరియా ఇవాళ అసలు కనివిని ఎరగని పద్ధతిలో 800 టన్నుల యూరియా తీసుకువచ్చి ప్రజలను డైవర్ట్ చేశారు, డైవర్ట్ రాజకీయం చేస్తున్నారు. ఇది పద్ధతిన ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే స్థానిక ఎలక్షన్లలో ఎలా బుద్ధి చెప్పాలో, ఏం చేయాలో మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ ఇన్ని రోజులు ఎంత అవస్థతోటి ఇబ్బంది పడుతున్నారో మా రైతు సోదరులు మీరు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఇవాళ అనుకోకుండా 4 మంత్రులు వచ్చి ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి అన్నట్టుగా వచ్చేసి ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ డైవర్ట్ చేసేసి 1 కాదు 2 కాదు 800 టన్నుల యూరియాను తీసుకొచ్చి ప్రజలకు బఠానీలు పంచినట్టు పంచుతున్నారు. ఇదేదో 20 రోజుల క్రితమే పంచి ఉంటే వాళ్ళు పాపం అన్నమో రామచంద్ర అనే రైతులు చాలా బ్రహ్మాండంగా ఉండేది కదా, మీకు కూడా మంచి పేరు ఉండేది కదా. కాబట్టి రాబోయే రోజులలో కేసీఆర్ పైన పడి సిబిఐ అనుకుంటా ఇవాళ మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చే ప్రయత్నంలో ఉండండి. ప్రజల పక్షాన ఆలోచన చేయండి. కానీ అనవసరంగా సిబిఐ అని చెప్పేసి కేసీఆర్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దీనికి రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకుంటారు. ప్రజలు ఊరుకోరు. ప్రజలు ఇవాళ చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఈ 2 సంవత్సరాలు అనేది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీకు సిగ్గు శరాలు ఉంటే ప్రజల పక్షాన పనులు చేయండి. మీరు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.